వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికి మీకు ఒక ఇమేజ్, ఒక ఫోటో చూపిస్తాను, ఒకసారి చూడండి ఆ ఇమేజ్. ఇండియన్ పాస్టర్స్ లీగ్ అని ఒకటి ఆ పోస్టర్లో ఉంది. వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడేశారు. ఇండియన్ పాస్టర్స్ లీగ్ అని ఒక క్రికెట్ టోర్నమెంట్, క్రికెట్. అందులో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, అలాగే చాలామంది, రంగరాజు గారు, ఇలా చాలామంది ప్రామినెంట్ పాస్టర్స్, మరి టీవీలలో యూట్యూబ్లలో వేల మంది సబ్స్క్రైబర్స్ కలిగిన పాస్టర్లు చాలామంది అక్కడ ఉండి ఆ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వాళ్ళు చేశారు. మన 27th రోజు చేసి అది ఏం పేరు పెట్టారంటే దానికి ఇండియన్ పాస్టర్స్ లీగ్, ఐపీఎల్ మాదిరిలో. ఐపీఎల్ అంటే దాని అబ్రివేషన్స్ వచ్చేటట్టుగా ఇండియన్ పాస్టర్స్ లీగ్. నేను ఈ పోస్టర్ను చూడగానే ఒకసారి ఏమనుకున్నానంటే ఇది అబ్సల్యూట్గా క్రికెట్ మ్యాచ్ కాదనుకున్నాను. ఏదో ఆధ్యాత్మిక ప్రోగ్రాము, అందరు కలిసి ఐక్యంగా చేస్తున్నారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అసలు నా ఊహలకు కూడా అది క్రికెట్ మ్యాచ్ అని నేను అనుకోలేదు, అందలేదు. సో నేను దాన్ని పరీక్షించి చూసినప్పుడు అది క్రికెట్ మ్యాచే. ఇండియన్ పాస్టర్స్ ఫెలోషిప్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం, మరీ ముఖ్యంగా ఫన్ కోసం అట. ఫన్ కోసం, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, ఫన్, ఈ మూడింటి కోసం అట క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేస్తుండే ఒక స్టేడియంలో. హైదరాబాద్లో పెద్ద గోల్కొండ దగ్గర ఒక క్రికెట్ స్టేడియం, హమ్మింగ్ బర్డ్ అనే ఒక క్రికెట్ స్టేడియంలో వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడారు. దేనికోసం అంటే ఉల్లాసం కోసమో, లేకపోతే మేము ఐక్యతంగా ఉండడం కోసమో, ఫ్రెండ్షిప్ కోసం ఆడారు. ఫాస్టర్స్ ఇలా లీగ్స్ పెట్టి క్రికెట్ ఆడటం అనేది నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఆ డిస్క్రైమర్లో చరిత్రలో మొట్టమొదటిసారి. ఇలా ఎవరు చేయలేదు. ఎవరికి వస్తున్నాయో ఇటువంటి ఐడియాలు, కానీ చాలా విపరీత పోకడులు క్రైస్తవ్యంలో కనబడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ఐపీఎల్ అని క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, క్రికెట్. అవి చూసే చాలా మంది క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని దిగజారుకుంటున్నారు, కోల్పోతున్నారు. ఎక్కువ గంటల పాటు క్రికెట్ మ్యాచ్ చూడటం వల్ల దేవుడికి దూరం అయిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి నువ్వు క్రికెట్ మ్యాచ్లు పెట్టి ఫ్రెండ్షిప్ కోసమో, ఫెలోషిప్ కోసం, ఫన్ కోసమో పెట్టామని మరి సంఘస్థులకు కానీ, క్రైస్తవ సమాజానికి కానీ, క్రైస్తవ సభ్య సమాజానికి కానీ ఏం మెసేజ్ ఇద్దామని సతీష్ కుమార్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, ఉద్దండులైన పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు, ఇది తగునా క్రైస్తవ్యానికి? ఆట విడుపు కార్యక్రమానికి ఇది సమయమా? ఆటలు ఆడే సమయమా? అదేదో ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ అనుకున్నాను, కానీ ఇలా ఆట విడుపు కోసం ఆటలు ఆడటం అనేది ఇప్పుడు అసలు ఆ సమయం అనేది దాన్ని చేయొచ్చు అసలు? ఇక ఇన్ని జరిపి క్రికెట్ మ్యాచ్ ఏంటండి? క్రికెట్ మ్యాచ్ చూడొద్దని మన యవనస్తులకి, సంఘాల్లో ఉన్న వారికి చెప్తున్నాం. అలాంటిది మీరే క్రికెట్ మ్యాచ్ ఆడటం వల్ల ఇతరులు క్రికెట్ మ్యాచ్ చూడమని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా మీరు. ఎందుకు ఇలాంటి పిచ్చి పోకడలు, విపరీత పోకడలు, వింత పోకడలు చేస్తున్నారు? ఏదో కొత్త ఫ్రెండ్షిప్ కోసం ఇంకేదో చేసుకో, ఫెలోషిప్ కోసం అనుకో, ఫన్ కోసం అంటే ఇక మరి క్రికెట్ మ్యాచ్లు అయిపోయినాయి కదా, రమ్మీ, పేకాట ఇట్లాంటివి కూడా పెట్టండి ఫన్కి. అది లేకపోతే జబర్దస్త్ ఆటలు, జబర్దస్త్ ఉంటుంది కదా, కామెడీ షోలు కూడా పెట్టండి అందరు ఫాస్టర్స్ కలిపి. లేకపోతే డీ ప్రోగ్రామ్ పెట్టండి. ఇప్పుడంతా క్రిస్మస్ డ్యాన్స్ లాగా, క్రిస్టియన్ డ్యాన్స్ లాగా అన్ని చర్చెస్ కలిపి డీ ప్రోగ్రామ్ లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టండి. ఎందుకండి ఇట్లాంటివి? ఎందుకు ఇలాంటివి? మళ్ళీ అందరూ ఉద్దండులైన గొప్ప పాస్టర్లే ఉన్నారు అందులో. వారంటే అందరు క్రికెట్ యంగ్ పాస్టర్స్ ఉన్నారు, మళ్ళీ పెద్ద పాస్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ అంటే క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ చేసుకుంటారట. ఎక్కడండి ఫ్రెండ్షిప్ చేసేది? ఎక్కడండి ఫెలోషిప్ చేసేది? దేవుని సహవాసంలో చేయాలి, దేవుడి మందిరంలో చేయాలి. లేకపోతే ఒకరినొకరు ఆదరించుకుంటూ, బలపరుచుకుంటూ ఫెలోషిప్ చేయాలి. కానీ క్రికెట్ ఆడుతూ, ఫుట్బాల్ ఆడుతూ, కబడ్డీ ఆడుతూ ఇది కాదు. క్రీడల్లో దేవుడు ఉంటాడా? దేవుడి మందిరాల్లో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఫెలోషిప్లో ఉంటాడు దేవుడు. ఇటువంటి వాటిలో దేవుడు ఉండడు. వ్యాపారం అయిపోయింది సతీష్ కుమార్ గారికి. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ప్రతిదీ వ్యాపారాత్మక ధోరణిలోనే చూస్తున్నాడు.
ఆయనే బేకరీ పెడతాడు, ఆయనే రెస్టారెంట్ పెడతాడు, ఆయనే బుక్ స్టాల్స్ పెడతాడు, ఆయనే అమ్మేస్తాడు. ఇప్పుడు ఇక ఇది పెడుతుంటారు. ప్లస్ ఇది స్టార్టింగే. ఆ తర్వాత ఇక ఐపీఎల్ మాదిరిగా ఆక్షన్గా ఆ పాస్టరు ఈ పాస్టరు ఆ చర్చిలో ఇంతమంది, ఈ చర్చిలో ఇంతమంది, ఆంధ్ర తెలంగాణ అనేసి ఒక లీగ్ స్టార్ట్ చేయండి, క్రిస్టియన్ లీగు, క్రిస్టియన్ క్రికెట్ లీగు చేస్తే అది కూడా మనం మంచిగా టీవీలలో ఇచ్చుకుంటూ లైవ్ ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఆట విడుపుగా, ఫ్రెండ్షిప్గా, ఫెలోషిప్గా, ఫన్గా. ఫన్ చేసే సమయం ఉందా అండి క్రైస్తవులకు? అసలు ఒకవైపు లోకం నశించిపోతుంటే, ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ప్రజలు రక్షణ లేక విలవెల్లాడుతూ నరకపు మార్గంలో ఉంటే వాళ్ళు రక్షించాల్సింది పోయి ఫన్ చేసుకోవడానికి ఇది సమయమా? ఆట ఆడుకోవడానికి సమయమా? ఆట విడుపుకోవడానికి సమయమా? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆట ఆడుకుందాంరా అని అక్కడేదో ప్రోగ్రాం పెడితే మీరు కూడా ఆట ఆడుకుందాంరా అన్నట్టుగా పెడుతున్నారు. ఏంటి, ఎవరికి ఏ సిగ్నల్ ఇస్తున్నట్టు ఇది? ఇది చాలా క్రైస్తవ్యంలో విపరీతమైన పోకడు. ఇది చెయ్యరాని పోకడు. ఇటువంటివి చేయకుండా ఉండాలి. ఎంతమందికి చెప్పినా మీరు ఇటువంటి పరిస్థితులు ఎందుకు మార్చుకోరో సతీష్ కుమార్ గారు మాకు అర్థం కాదు. ఎవరైనా విమర్శిస్తేనేమో వారి మీద పరువు నష్టం దావాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు పెడుతుంటారు. మీరు చేసేవన్నీ మాత్రం ఇది నేను చేసేది కరెక్టు, నేను దైవాంశ సంభూతుని, నేను చేసేది ప్రతిదని సతీష్ కుమార్ గారు చెప్పుకుంటారు. ఎట్లా అండి ఇలా అయితే? క్రైస్తవులు పాస్టర్లు క్రికెట్ మ్యాచ్లు ఆడే సమయమా? అందరు కలిసి ప్రార్థించే సమయం, ఐక్యంగా ఉండే సమయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకొని బోధిగంతములు తలకిందులు చేసే సమయం. కానీ ఇలా ఆట విడుపుగా క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లలో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఫన్ అంటూ ఇక సోషల్ వరల్డ్ వస్తున్నాయి కదా, జబర్దస్తులు, డీలు, కబడ్డీలు, ఇవన్నీ ఆడండి. ఇక సీరియల్స్ చేయండి. దేవుడు మీ అందరికీ ఒక మంచి బుద్ధిని ప్రసాదించి ఇటువంటి విపరీత పోకడలకు పులి స్టాప్ పెట్టిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.